హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేక్స్. ఈరోజు రెసిపీ ఎంతో సింపుల్గా చేసుకున్న టమాటో పుదీనా పచ్చడి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే 4 వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ టమాటో పచ్చిమిర్చి అనేది మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టమాటో పచ్చిమిర్చి మగ్గిపోయాక మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇక్కడ నాకు పుదీనా మగ్గిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తరువాత కోసం అదే కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ ఆవాలు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటో పుదీనా చట్నీ రెడీ అయినట్టే.